హలో అండి అందరికీ ఈ వీడియోలో మనము ఆది బ్లౌజు ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ ఎటువంటి బాడీ మెజర్మెంట్స్ లేదు, ఓన్లీ ఆది బ్లౌజ్తోనే. దీనికోసము కింద నేను క్రాస్ లేకుండా ఇలాగా స్ట్రైట్గా ఉండటం కోసం ఒక పావించ్ లైన్ డ్రా చేశాను. అండ్ ఖర్చు కోసం ఒక పావించు ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా లైన్ మార్క్ చేసుకొని బ్లౌజు బ్యాక్ సైడ్ మాత్రమే ఇలా పట్టుకోండి. బ్యాక్ సైడ్ టక్స్ వేస్తాం కదా, ఈ టక్స్ నుండి షోల్డర్ వరకు ఇలాగా 1/2 ఇంచు ఖర్చు మార్క్ చేసాం కదా, ఈ లైన్ పైనుంచి ఒక మార్కింగ్ అయితే పెట్టుకోండి. బ్లౌజ్ బ్యాక్ సైడ్ డాట్స్ నుంచి ఇలా షోల్డర్ వరకు పట్టుకొని ఇలా అసలుకి ఖర్చుకి ఒక లైన్ గీసిన తర్వాత మళ్ళీ బ్యాక్ సైడ్ మాత్రమే ఇలా పట్టుకొని బ్లౌజు నడుము లూజ్నైతే మార్క్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నా వైపున నేనున్న వైపున క్లోజింగ్ ఉంది, ఆపోజిట్ సైడ్ ఓపెన్ ఉంది. సో బ్యాక్ నెక్ వైపున ఇలాగ నడుము లూజ్ అయితే మార్క్ చేస్తున్నాను. సో ఆది బ్లౌజ్ని ఇలాగ పట్టేసుకొని అసలుకి అండ్ 1 ఇంచు డాట్స్కి అండ్ 2 ఇంచులు ఖర్చు కోసము ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఒకేసారి నేను బ్లౌజ్ బ్యాక్ నెక్ డీప్ కూడా మార్క్ చేస్తున్నానండి. సో బ్లౌజ్ ఏ విధంగా అయితే ఉందో యాజ్ ఇట్ ఈస్గా అదే విధంగా అయితే నేను మార్క్ చేస్తున్నాను. ఇది అసలుకి అండ్ 1/2 ఇంచు ఖర్చుకి పైకి, ఖర్చు ఎప్పుడు పైకే ఉంటుంది. సో ఇలాగా బ్లౌజ్ నెక్ డీప్ కూడా డ్రా చేసిన తర్వాత బ్లౌజ్ని ఇలాగ పట్టేసుకొని బ్లౌజ్ ఆర్మ్ డౌన్ని మార్క్ చేస్తున్నాను. ఇక్కడ బ్యాక్ ఎంత ఉంది అన్నది ఆర్మ్ డౌన్, ఓకేనా. సో ఇక్కడ అసలుకి అండ్ కుట్లు ఉంటుంది కదా, ఆ కుట్లల్లోకి వచ్చేది అసలు, ఖర్చుకి 1/2 ఇంచు పైకి ఇలా మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు నేను బ్లౌజు చెస్ట్ లూజ్ని అయితే చెక్ చేస్తున్నాను. ఇక్కడ నాకు 9 ఇంచులు చెస్ట్ లూజ్ ఉంది, అంటే 9 × 4 36, అంటే ఇది నాకు 36 సైజు బ్లౌజు. సో దీనికి గాను నేను రెడీ నెక్ వెడల్పు 2.5 ఇంచులకి ఒక 2.25 ఇంచు అసలు, ఖర్చుకి ఒక కుట్లల్లోకి 1/2 ఇంచు ఇలా మొత్తం 2.5 ఇంచులు అయితే మార్క్ చేశాను. 2.25 ఇంచుల దగ్గర మనం కట్ చేయాలి. 2.5 అంటే ఇంకొక 1/2 ఇంచు అన్నది సిమ్మింగ్ అలవెన్సెస్. తర్వాత షోల్డర్ మార్క్ చేసుకోండి. 2.5 ఇంచుల దగ్గర నుంచి బ్లౌజ్ని ఇలాగ పట్టుకొని అసలుకి ఖర్చుకి ఈ విధంగా వీడియోలో చూపించినట్లుగా షోల్డర్ని మార్క్ చేయాలి. తర్వాత ఆర్మ్ డౌన్ ఉంది కదా, ఈ అసలు కాకుండా ఖర్చుకి పైకి పెట్టుకున్నాం కదా, ఈ ఖర్చు పైకి ఒక లైన్ అయితే ఇలాగ డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఈ లైన్ మీద మాత్రమే మనము చెస్ట్ లూజ్ని మార్క్ చేయండి. ఇక్కడ నాకు 9 ఇంచులు చెస్ట్ లూజ్ వచ్చింది. యాజ్ ఇట్ ఈస్గా 9 ఇంచులు అయితే ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మార్క్ చేసి ఆర్మ్ డౌను షోల్డర్కి ఇలాగ ఒక బాక్స్ లాగా అయితే మార్క్ చేస్తున్నాను. సో ఇలాగా ఒక సెంటర్కి ఒక లైన్ డ్రా చేసి ఒక 1.25 ఇంచుకి ఇలాగ మార్కింగ్ పెట్టుకొని షోల్డర్ నుంచి చెస్ట్ లూజ్ ఆర్మ్ డౌన్కి ఇలాగా ఎక్కడైతే మనకి 9 ఇంచులు వచ్చిందో అలాగా ఒక ఆర్మ్ రౌండ్ అయితే మార్క్ చేయండి. ఇప్పుడు నేను గీసిన ఆర్మ్ రౌండ్ బ్లౌజ్కు ఉన్న ఆర్మ్ రౌండ్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. దీనికి గాను బ్లౌజ్ బ్యాక్ సైడ్ నుంచి ఇలాగ ఆర్మ్ రౌండ్ అని చెక్ చేస్తున్నాను. నాకైతే 8.5 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఒక 1/2 ఇంచు ఖర్చుకు వదిలేసి, సో 1/2 ఇంచు ఖర్చుకు వదిలేసి టేప్ని ఇలాగ పెట్టి నేను గీసిన ఆర్మ్ రౌండ్ కరెక్ట్గా ఉందో లేదో చూస్తున్నాను. ఇక్కడ 7.25 ఇంచులు వచ్చింది. సో నేను గీసిన ఆర్మ్ రౌండ్ తక్కువ ఉంది కాబట్టి నేను కొంచెం కిందికి ఆర్మ్ డీప్ అయితే దించుతున్నాను అన్నమాట. సో ఇలా లైన్ని కొంచెం కిందికి డ్రా చేసుకొని మళ్ళీ ఇలాగ సెంటర్కి లైన్ వేసి 1.25 ఇంచులు మార్కింగ్ పెట్టుకొని షోల్డర్ నుంచి మళ్ళీ ఆర్మ్ రౌండ్ ఇలాగ చెస్ట్ లూజ్ వరకు అయితే గీస్తున్నాను. ఇప్పుడు చెక్ చేస్తున్నాను 8.5 ఉందా లేదా అన్నది. సో ఇక్కడైతే 8 ఇంచులు వచ్చింది. ఇది మనం కొంచెం కుట్లల్లోకి వదులుతాం కదా, సో ఇలా కుట్టినప్పుడు 8.5 ఇంచులు వచ్చేస్తుంది. సో 8.5 నాకు కావాలి. ఇలా మనం గీసినప్పుడు ఒక 1/2 ఇంచు తక్కువ ఉండి 8 ఇంచులు వస్తే మనకి ఆర్మ్ రౌండ్ అన్నది సరిపోతుంది. తర్వాత చెస్ట్ లూజ్ నుండి డాట్స్ కోసము బ్యాక్ నడుము లూజ్ మార్క్ చేసాం కదా, ఇలాగ ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. తర్వాత 2 ఇంచులు ఎక్స్ట్రాకి ఒక లైన్ డ్రా చేసిన తర్వాత
నెక్ని గీస్తున్నాను నేను ఇక్కడ. పైన 2 ఇంచు పెట్టాము. బ్యాక్ నెక్ డీప్ దగ్గర ఒక 2 ఇంచులు పెట్టుకొని ఇలాగ లైన్స్ అయితే మార్క్ చేసుకొని ఒక బాక్స్ లాగా అయితే గీయండి. పైన 2 ఇంచు, నెక్ డీప్ దగ్గర 2 ఇంచులు పెట్టుకొని ఇలాగ బాక్స్ గీసి మీకు నెక్ బ్రాడ్ ఎంత కావాలో దాన్ని బట్టి ఇలాగా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి ఖర్చు వరకు. సో ఇలా డ్రా చేస్తే మనకి బ్యాక్ నెక్ కటింగ్ అయిపోతుంది. సో నెక్ నుంచి మీరు కటింగ్ అన్నది ఎప్పుడు నెక్ నుంచి ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్లుగా చేయండి. ఎక్కడ డ్రాప్ అవ్వకుండా డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఓకేనా. ఇది మనకి బ్లౌజ్ బ్యాక్ నెక్. అండ్ ఇక్కడ డాట్స్ కోసము ఇలా సెంటర్కి నడుము లూజ్ వరకు మార్క్ చేసుకొని ఒక టక్ అయితే పెట్టుకోండి. ఇక్కడ నుంచి బ్యాక్ నెక్ డాట్స్ లెంత్ 3.5 ఇంచులకి మార్క్ చేస్తున్నాను. ఇలా 3.5 ఇంచుల లెంత్కి మార్క్ చేసి ఇటు ఒక 1/2 ఇంచు ఇటు ఒక 1/2 ఇంచుకి మార్క్ చేసిన తర్వాత బ్యాక్ మనకి ఈక్వల్గా అలా కూర్చుండటం కోసం కొంచెం క్రాస్ అయితే తీయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా డాట్స్ పక్క నుంచి నడుము లూజ్ వరకు పైకి ఒక 1/2 ఇంచ్ అయితే క్రాస్ తీసాను. సో ఇప్పుడు మనము బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా, ఈ కట్ చేసిన బ్యాక్ పార్ట్ని ఫ్యాబ్రిక్ మీద ఇలాగా పెట్టేసి ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. మనం ఏ విధంగా అయితే బ్లౌజు బ్యాక్ పార్ట్ కట్ చేసామో సేమ్ అదే విధంగా అయితే ఒక డ్రాయింగ్ గీయండి. అండ్ బ్యాక్ పార్ట్ని పెట్టుకొని ఇలాగా అవుట్లైన్ వేసేసుకోండి. మీరు మళ్ళీ సపరేట్గా కట్ చేయకూడదు. బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇలాగా అవుట్లైన్ పెట్టి కొంచెం క్రాస్ వచ్చేలాగా పెట్టుకోండి, ఎందుకంటే క్రాస్ బ్లౌజ్ కాబట్టి. సో ఈ విధంగా బ్యాక్ అవుట్లైన్ డ్రా చేసిన తర్వాత ఇటువైపున మనకి ఉక్సు కాజా పట్టి వస్తుంది కదా, దీనికోసం కుట్లల్లోకి ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా అయితే ఈ విధంగా మార్క్ చేశాను. సో ఇది మనకు చెస్ట్ లూజు ఇక్కడి వరకు ఇట్లాగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఫ్రంట్ క్రాస్ తీసుకుంటాం కదా మనము ఆర్మ్ డౌను, దీనికోసం గాను యాజ్ ఇట్ ఈస్గా ఉన్న బాక్స్ని గీసేసుకొని కొంచెం లోపలికి ఇలాగా ఒక 1/2 ఇంచు లోపలికి అయితే మార్క్ చేస్తున్నాను. ఇది మనకి ఫ్రంట్ క్రాస్ తీయడం కోసం. సో ఇలాగా మార్క్ చేసిన తర్వాత నెక్ వైపు నుంచి నేను ఇక్కడ డాట్ లెంత్ చెక్ చేస్తున్నానండి. షోల్డర్ వైపు నుంచి ఇలాగ పట్టుకొని డాట్ లెంత్ ఏదైతే క్రాస్ పట్టీని వదిలేసి ఫ్రంట్ డాట్స్ వస్తుంది కదా, ఆ డాట్ని ఇలా మరీ సాగదీయకుండా పట్టుకొని ఇలా చెక్ చేయండి. ఇక్కడ నాకు 12.5 ఇంచులు అయితే వచ్చింది. ఓకేనా. ఈ 12.5 ఇంచులకు గాను నేను ఒక 1/2 ఇంచు షోల్డర్ జాయింట్ కోసం వదిలేసి కలుపుకొని 1/2 ఇంచు 12.5 ఇంచులకు ఒక 1/2 ఇంచు కలుపుకొని టోటల్గా షోల్డర్ నుంచి డైరెక్ట్గా 12.5 ఇంచులకి ఇలాగా ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నాను. సో ఇది మనకి లోయర్ చెస్ట్ అవుతుంది. సో ఇలా డ్రా చేసిన లైన్ని డ్రా చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ డీప్ని అయితే డ్రా చేస్తున్నాను. షోల్డర్ కోసం ఒక 1/2 ఇంచు ఇలాగ వదిలేసి బ్లౌజ్ని ఇలాగ పట్టేసుకొని మీ బ్లౌజ్ నెక్ ఎక్కడికైతే ఉందో అక్కడికి ఇలాగ లైన్ అయితే డ్రా చేసుకోండి. సో ఇలాగ రౌండ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. నెక్ డీప్ డ్రా చేసిన తర్వాత నేనైతే ఇక్కడ బ్లౌజ్కి రౌండ్ నెక్కే ఇస్తున్నాను. ఇలా కలుపుకుంటూ నెక్ రౌండ్ షేప్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇలా మార్క్ చేసిన తర్వాత సో ఫ్రంట్ నెక్ని అయితే మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఉక్సు కాజా పట్టి పొడవు అయితే మార్క్ చేస్తున్నాను. ఇలాగా ఉక్సు పట్టీని ఈ ఖర్చు దగ్గర నుంచి ఇలాగ పెట్టేసుకొని 4వ ఉక్సు వరకు ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. ఓకేనా. మనకి బ్లౌజ్కి 5 ఉక్సులు వస్తాయి. మీరు 4వ ఉక్సు వరకు ఇలాగా ఒక మార్కింగ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఒక్కోసారి ఈ లైన్ మీదుగా రావచ్చు, లైన్ కింద కూడా వస్తుందన్నమాట. సో నాకైతే ఇక్కడ
లైన్ మీదుగానే వచ్చింది. ఇప్పుడు ఫ్రంట్ డాట్ ఎంత డిస్టెన్స్లో ఉందో చెక్ చేసుకుంటున్నాను. డాట్స్ని పట్టడం కోసము ఇక్కడ ఫ్రంట్ డాట్ నాకు ఎంత డిస్టెన్స్లో ఉంది, 2.5 ఇంచులు. ఉక్సు పట్టి నుంచి డాట్ 2.5 ఇంచుల దూరంలో ఉంది. ఇప్పుడు డాట్ ఎంత విడ్త్, డాట్ విడ్త్ను కూడా చెక్ చేస్తున్నాను. 1 ఇంచ్. 1 ఇంచ్ అంటే 2 ఇంచెస్. ఆపోజిట్ సైడ్ కూడా డబల్ పడతాం కదా మనం డాట్స్. సో 2 ఇంచెస్కి ఇలా ఒక మార్క్ చేసుకొని మిడిల్లో ఒక గుర్తుండడం కోసం ఒక డాట్ అయితే మార్క్ చేసి పెట్టాను. ఇప్పుడు డాట్ లెంత్ను కూడా చెక్ చేస్తున్నాను. ఇక్కడ నాకు డాట్ లెంత్ 2.5 ఇంచులు అయితే వచ్చింది. ఈ 2.5 ఇంచులని ఈ లైన్ మీదుగా ఇలాగ పెట్టేసుకొని ఒక మార్కింగ్ అయితే పెట్టుకున్నాను. సో ఈ సెంటర్ నుంచి నేను ఈ లైన్ డాట్ లెంత్కి ఒక లైన్ అయితే డ్రా చేసి అటు ఇటు మనం 1 ఇంచ్ యాడ్ చేసుకున్నాం కదా ఫ్రంట్ డాట్స్ విడ్త్. సో దీనికి ఇలాగా కలుపుకుంటే మనకి ఫ్రంట్ డాట్ రెడీ అయిపోతుంది. సో ఇలా మార్క్ చేసిన తర్వాత క్రాస్ పట్టీని వదిలేసి చంక దగ్గర నుంచి ఇలాగ పట్టుకొని ఒక పావించి వదిలేయండి. ఆమ్ రౌండ్ వైపున ఒక పావించి ఇలాగ వదిలేసి క్రాస్ పట్టీని వదిలేసి మిగిలింది ఇలాగ పట్టుకోండి. ఇదైతే నాకు అసలుకి ఇక్కడికి ఉంది, ఖర్చు కొంచెం కిందకి. నాకైతే 2 ఒకటే లైన్ మీద వచ్చున్నాయి. సో ఇప్పుడు ఈ ఉక్సుల పట్టీ నుంచి డాట్ లెంత్ వస్తుంది కదా క్రాస్ పట్టీ కాకోకుండా, దానికి షేప్ అయితే ఇస్తున్నాను. సో ఇది నాకు ఒకటే లైన్ మీద వచ్చిందండి. ఒక్కొక్కసారి చెస్ట్ లూజు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ లైన్ కొంచెం కిందికి కూడా దిగుతుంది. సో నాకైతే ఇప్పుడు ఈ లైన్ మీదనే ఇదంతా వచ్చేసింది. సో ఏ విధంగా అయితే మార్క్ చేశానో ఆ మార్కుల మీదుగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కటింగ్ అయితే పెట్టేయండి. ఇంక్లూడింగ్ ఫ్రంట్ క్రాస్తో సహా వచ్చేస్తుంది. ఇలా మార్క్ చేసిన తర్వాత డాట్స్కి ఒక ఖర్చు అయితే పెట్టుకోండి. సో ఇది మనము డాట్స్ ఇక్కడ కుట్టాలి అనటానికి గుర్తుగా ఉంటుంది. ఇది చెస్ట్ లూజ్ దగ్గర కూడా ఒక టక్ పెట్టుకోండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు చెస్ట్ లూజ్ ఇక్కడి వరకు వస్తుందని మళ్ళీ చెక్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఇలా డాట్ మార్క్ చేసిన తర్వాత ఉక్సు పట్టి వైపు మనకి ఒక డాట్ వస్తుంది కదా. ఇలా టోటల్గా ఉన్న లెంత్లో హాఫ్కి ఒక మార్కింగ్, డాట్ లెంత్ 2.5 ఇంచులకి. సో మీకు ఏదైతే ఉక్సు కాజా పట్టి లెంత్ వస్తుందో అందులో హాఫ్కి ఒక మార్కింగ్ అయితే పెట్టుకొని ఇలా 2.5 ఇంచుల పొడవుకి ఉక్సు పట్టి వైపు డాట్ పెట్టుకోండి. అండ్ థర్డ్ డాట్ని ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా సైడ్కి ఫోల్డ్ చేస్తే 3వ డాట్ అయితే వస్తుంది. సో ఇది మనకి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అండి. సో ఈ ఫ్రంట్ పార్ట్ కటింగ్ తర్వాత ఇంకా మనము క్రాస్ పట్టీని ఏ విధంగా కట్ చేయాలో చూద్దాము. సో ఈ క్రాస్ పట్టీ నాకు ఎంత ఉంది, క్రాస్ పట్టీ యాక్చువల్గా 2.5 ఇంచులు ఉంది ఉక్సు కాజా పట్టి వైపున, ఇటువైపున 2 ఇంచులు ఉంది. సో ఇది నాకు క్రాస్ పట్టీ పొడవు 2.5 ఇంచులు ఉక్సు పట్టి వైపు అండ్ చంక వైపున 2 ఇంచులు. ఇలా చెక్ చేసిన తర్వాత క్రాస్ పట్టీ ఎంత పొడవులో తీసుకోవాలి అన్నది ఎలా తెలుస్తుంది అంటే, మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసాం కదా, ఈ ఫ్రంట్ పార్ట్ నుంచి ఈ డాట్కి యువతలకి ఉన్న మార్కింగ్ అయితే టేప్తో కొలవండి. ఇక్కడ నాకు 2.35 ఇంచులు ఉంది. ఇక్కడ నుంచి తర్వాత డాట్స్ వదిలేసి రిమైనింగ్ పార్ట్ డాట్ విడ్త్ వేయండి, ఎందుకంటే అక్కడ డాట్స్ పడతాం కాబట్టి గ్యాప్ ఏమి ఉండదు. సో 6.5 ఇంచులు. ఇక్కడ నాకు ఉక్సు పట్టి కాజాల వైపున డాట్ లెంత్ 2.35 అండ్ అటువైపున ఒక 6.5. సో టోటల్గా నాకు 9.35 ఇంచుల దూరం లెంత్ అయితే ఈ క్రాస్ పట్టి పొడవు కావాలి. సో ఇలా 9.35 ఇంచులకి ఒక మార్క్ అయితే పెడుతున్నాను. ఇది క్రాస్ పట్టి లెంత్. సో ఇలా పెట్టిన తర్వాత మనకి 2.5 ఇంచులు ఉంది. ఈ స్విమ్మింగ్ అలవెన్సెస్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని 3.5 ఇంచులు ఉక్సు పట్టి కాజా పట్టి వైపున అండ్ ఆమ్ రౌండ్ వైపున
2 ఇంచులు ఉంది, దీనికి ఒక 1 ఇంచ్ యాడ్ చేస్తే 3 ఇంచులకి ఇలాగ మార్క్ చేసుకొని ఇలాగ కలుపుకొని క్రాస్ పట్టి అయితే మార్క్ చేశాను. ఇలా స్ట్రైట్గా డ్రా చేసిన తర్వాత కొంచెం లోపలికి ఇలా క్రాస్గా అయితే కటింగ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ కొంచెం రౌండ్ షేప్లో వస్తుంది కదా ఉక్సు పట్టి కాజాల పట్టి. సో దీనికోసం కొంచెం ముందుకి ఇలాగా క్రాస్ అయితే పెట్టాను. సో ఏ విధంగా అయితే మార్క్ చేసామో అదేవిధంగా కటింగ్ అయితే పెట్టానండి. స్లీవ్స్ కటింగ్ అన్నది సపరేట్ ప్లేలిస్ట్ అయితే యాడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి కటింగ్ కోసము, స్లీవ్స్ కటింగ్ కోసము. అండ్ ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడింది అనుకుంటే లైక్ చేసి సపోర్ట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.